హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయోమెట్రిక్ ఛానల్. ఈ వీడియోలో మనం యాంటీజెన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో స్పెసిఫిక్గా వాట్ ఈజ్ యాంటీజెన్, యాంటీజెన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద కెమికల్ నేచర్ ఆఫ్ యాంటీజెన్, అంటే యాంటీజెన్ కెమికల్ నేచర్ ఎలా ఉంటుంది, ప్రోటీనేషియసా, కార్బోహైడ్రేటా, లేదంటే లిపిడా అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఫైనల్గా ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా మనం చూడబోతున్నాం. అదేంటంటే when does the milk protein acts as a poison? తర్వాత how can we use the protein in the snake poison without poisonous effect అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వీడియో ఈ పాయింట్ గురించి నేను డిస్కస్ చేశాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం చిన్నపిల్లల్ని గమనిస్తూనే ఉంటాం. వాళ్ళు కొత్తగా భాష నేర్చుకునే క్రమం, తర్వాత కొత్త పనులు చేసే క్రమంలో వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్నీ ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రాసెస్లో మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ అదే ప్రాసెస్ని మన ఇమ్యునాలజీ స్టడీలో మనం అప్లై చేస్తే మనం ఆ ఇమ్యునాలజీని స్టడీ చేయడానికి ఆ సబ్జెక్ట్లో వాడే టర్మ్స్, తర్వాత వాటి మెకానిజమ్స్ గురించి మనం నేర్చుకుంటే సో మనకి ఇమ్యునాలజీ చాలా ఈజీ ఉంటుంది. ఆ టర్మ్స్ ఏంటంటే సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, యాంటీజెన్, యాంటీబాడీ, ఆటో ఇమ్యూనిటీ, సైటోటాక్సిటీ, ఆప్సనైజేషన్, వైపోప్టోసిస్, మేజర్ హిస్టోకంపాటిబిలిటీ కాంప్లెక్సెస్. సో ఈ టెర్మినాలజీని కనుక మనం ఇంబైబ్ చేసుకుంటే ఇమ్యునాలజీ అనేది చాలా ఈజీ అవుతుంది. సో దాని మెకానిజమ్స్ కూడా ఈజీ అవుతుంది. సో కొత్త రీసెర్చ్ కూడా చేయడానికి అవకాశం ఉంది. మనకి స్క్రీన్లో కనిపిస్తున్న ప్రతి ఒక్క టర్మ్ గురించి ఒక సపరేట్ వీడియో చేశాను. ఈ వీడియోలో మాత్రం స్పెసిఫిక్గా యాంటీజెన్ గురించి, యాంటీజెన్ ఫంక్షన్ గురించి, తర్వాత యాంటీజెన్స్ రోల్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ వ్యాక్సిన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం యాంటీజెన్ డెఫినేషన్ ఏంటో తెలుసుకుందాం. అంటే యాంటీజెన్ యొక్క నిర్వచనం తెలుసుకుందాం. యాంటీజెన్ ఈజ్ ఎ ఫారిన్ సబ్స్టెన్స్, యూజువలీ హై మాలిక్యులర్ వెయిట్ ప్రోటీన్ ఆర్ కార్బోహైడ్రేట్స్ దట్ ఇలిసిట్ ద ప్రొడక్షన్ ఆఫ్ అదర్ ప్రోటీన్ కాల్డ్ యాంటీబాడీస్ ఇన్ హ్యూమన్ ఆర్ అదర్ యానిమల్ హోస్ట్. అంటే ఏంటంటే ఏదైనా ఫారిన్ ప్రోటీన్ లేదంటే ఏదైనా ఫారిన్ సబ్స్టెన్స్ ఇమ్యునోజెనిసిటీని ఇనిషియేట్ చేస్తుంటే దాన్ని యాంటీజెన్ అంటారు. అంటే ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ టు ప్రొటెక్ట్ అవర్ బాడీ ఫ్రమ్ అదర్ ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ ఆర్ ప్యాథోజెనిక్ ప్రోటీన్స్. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే యాంటీబాడీస్ అటాచ్ టు ద యాంటీజెన్ అండ్ ఎయిడ్ ద హోస్ట్ ఇన్ రిమూవింగ్ ద ఇన్ఫెక్షన్స్ ఏజెంట్. అంటే యాంటీజెన్తో యాంటీబాడీస్ బండ్ అయ్యి ఆ యాంటీజెన్ని ఎలిమినేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే యాంటీజెన్ మే బీ ఏ పార్ట్ ఆఫ్ ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్యాథోజన్ సచ్ యాజ్ బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఆర్ ఏ వైరస్ ప్రోటీన్ ఆర్ వైరల్ కోట్ ప్రోటీన్. దే మే బీ ఏ కెమికల్ ప్రొడ్యూస్డ్ and released by the pathogen such as enzymes or toxins. Next definition ఏంటంటే యాంటీజెన్ అండ్ యాంటీబాడీస్ బై డెఫినేషన్ దే కంబైన్ విత్ ఈచ్ అదర్ స్పెసిఫికలీ అండ్ ఇన్ అన్ అబ్జర్వబుల్ మేనర్. అంటే ఏంటంటే ఈ యాంటీజెన్ యాంటీబాడీ వీక్ ఇంటరాక్షన్స్ సచ్ యాజ్ హైడ్రోఫోబిక్ ఇంటరాక్షన్స్, హైడ్రోఫిలిక్ ఇంటరాక్షన్స్, హార్టిజన్ బాండ్స్ వీటి ద్వారా కంబైన్ అయ్యి ది ఫామ్ ఎగ్లూటినేషన్ ఆర్ ప్రెసిపిటేషన్. నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ యాంటీజెన్ బేస్డ్ ఆన్ ద ఆరిజిన్. ఆలో యాంటీజెన్స్, ద స్పెసిఫిక్ యాంటీజెన్ దట్ ఎగ్జిస్ట్స్ ఇన్ డిఫరెంట్ ఇండివిజువల్స్. దే హ్యావ్ దేర్ ఫిజియలాజికల్ సేమ్ ఫంక్షన్ ఉండొచ్చు, బట్ దే ఆర్ క్వైట్ యాంటీజెనిక్. దే వోంట్ యాక్సెప్ట్ ద బ్లడ్ ఆఫ్ అదర్ ఇండివిజువల్స్. అంటే బ్లడ్ గ్రూప్ టైప్ యాంటీజెన్స్ మనం కన్సిడర్ చేయొచ్చు. ఆటో యాంటీజెన్స్, దీస్ ఆర్ ద హిడెన్ యాంటీజెన్స్ దట్ ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ టు ఇమ్యూన్ సిస్టమ్, అవర్ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్. అంటే ఏంటంటే యూజువలీ దే ఆర్ నార్మల్ ప్రోటీన్స్. దీస్ ప్రోటీన్స్ సమ్టైమ్స్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ DNA or RNA. దే ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ సెల్ఫ్ యాంటీజెన్. బట్ ఇన్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ our immune system produces antibodies against our antigens,
అంటే ఏంటంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ మన యాంటీజెన్స్ మీద పనిచేసి మన టిష్యూని కానీ ఆర్గాన్ కానీ డ్యామేజ్ చేయటాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. చూశారు కదా, ఆలోజెనిక్ యాంటీజెన్కి తర్వాత ఆటో యాంటీజెన్కి డిఫరెన్స్ ఏంటో చూశారు కదా. నెక్స్ట్ మనకి ఆరిజిన్ ఆఫ్ యాంటీజెన్, వెదర్ ఇట్ ఈస్ ఎగ్జోజెనిస్ ఆర్ ఎండోజెనస్. సో ఎగ్జోజెనిస్ అంటే మనకి ఇన్హలేషన్ ద్వారా కానీ, లేదంటే ఇంజెక్షన్ ద్వారా కానీ, లేదంటే ఇన్ఫెక్షన్ ద్వారా కానీ వచ్చే యాంటీజెన్ని ఎగ్జోజెనిస్ యాంటీజెన్ అంటారు. ఎండోజినస్ యాంటీజెన్ అంటే మన బాడీలో ఉన్న సెల్స్ మీద ఉన్న ప్రోటీన్సే ఇమ్యూన్ సిస్టమ్కి ఎక్స్పోజ్ అయ్యి ఆటో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వటాన్ని ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన యాంటీజెన్స్ని ఎండోజినస్ యాంటీజెన్ అంటారు. అంటే మన బాడీలోనే యాంటీజెన్స్ ఉంటాయి, బట్ దే ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ టు ఇమ్యూన్ సిస్టమ్. బట్ ఇన్ సమ్ డిజార్డర్స్ దీస్ యాంటీజెన్స్ మే ఇనిషియేట్ ఇమ్యూన్ సిస్టమ్ టు ప్రొడ్యూస్ యాంటీబాడీస్ అగెనిస్ట్ దీస్ సెల్ఫ్ యాంటీజెన్స్. సో ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన యాంటీజెన్ని ఎండోజినస్ యాంటీజెన్ అంటారు. యాంటీజెన్ గురించి ఫర్దర్గా మనం డీటెయిల్స్ తెలుసుకునే ముందుగా 2 ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి, అవి నేర్చుకోవాలి. అవి ఏంటంటే ఎంట్రల్ అండ్ పారెంట్రల్. సో మనకి యాలిమెంటరీ కెనాల్ ద్వారా ఎంటర్ అయ్యే ప్రాసెస్ని ఎంట్రల్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. ఈ ప్రాసెస్లో మనం ఓరల్ క్యావిటీ ద్వారా కానీ, లేదంటే రెక్టల్ పాస్వే ద్వారా కానీ మనం అడ్మినిస్ట్రేషన్ చేస్తే దీన్ని ఎంట్రల్ పాత్వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. పారెంట్రల్ రూట్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ యాంటీజెన్ అంటే సబ్లింగ్వల్ ఇంజెక్షన్స్ కానీ, లేదంటే టాపికల్ పల్మనరీ ఇంట్రాషియస్ ఎంట్రీ కానీ, ఇలా మనం అంటే మనకి స్కిన్ ద్వారా ఇంజెక్షన్ ద్వారా కానీ, లేదంటే ఇన్ఫెక్షన్ త్రూ కానీ, లేదంటే మన ఇన్హలేషన్ ద్వారా మన లంగ్స్ ద్వారా మన రెస్పిరేషన్ ద్వారా వచ్చిన ఎంట్రీని పారెంట్రల్ ఎంట్రీ అంటారు. నెక్స్ట్ మనం వై ద ప్రోటీన్స్ ఆఫ్ అదర్ స్పీషీస్ ఆర్ ఇన్కంపాటబుల్ అంటే ఏంటంటే మనం వేరే జంతువు నుంచి మనం ఏదైనా ప్రోటీన్ మన బ్లడ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎందుకు ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, ఎందుకు ఇన్కంపాటబుల్గా ఉంటాయి. సపోజ్ మనకి సేమ్ మెటబాలిక్ పాత్వేస్లో ఇన్వాల్వ్ అయిన ఎంజైమ్స్, గ్లైకోలైటిక్ ఎంజైమ్స్ కానీ, లేదంటే హీమోగ్లోబిన్ కానీ, లేదా మయోగ్లోబిన్ కానీ ఫ్రమ్ అదర్ యానిమల్స్, మనం వేరే అదర్ యానిమల్స్ నుంచి మనం తీసుకొని హ్యూమన్స్లోకి ఇంజెక్ట్ చేస్తే దే వోంట్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఏ ఓన్ యాంటీజెన్. సో ఎందుకు ఇట్లా జరుగుతుందంటే టు మెయింటైన్ ద టిష్యూ హోమియోస్టాసిస్, టు మెయింటైన్ ద ఆర్గాన్స్ ఆర్ ఆర్గానిజమ్స్ హోమియోస్టాసిస్. సో దే హ్యావ్ దేర్ ఓన్ మెటబాలిక్ రేట్స్ అండ్ ఆల్సో దే హ్యావ్ దేర్ ఓన్ అమినో యాసిడ్ సీక్వెన్స్ ఇన్ ద ప్రోటీన్. అంటే మనకి హీమోగ్లోబిన్ని డిఫరెంట్ యానిమల్స్లో కంపేర్ చేసినప్పుడు, అంటే మనకి హెన్లో కానీ, లేదంటే అదర్ మ్యామల్స్తో మనం కంపేర్ చేసినప్పుడు, అంటే అదర్ మ్యామల్స్లో కూడా హీమోగ్లోబిన్ ఉంటుంది, హ్యూమన్లో కూడా హీమోగ్లోబిన్ ఉంటుంది, బట్ దే హ్యావ్ దేర్ వేరియేషన్ ఇన్ దేర్ అమినో యాసిడ్ సీక్వెన్స్ అండ్ ఫిజియలాజికల్ రేట్. సో కౌలో ఉన్న హీమోగ్లోబిన్ని మనం హ్యూమన్లో ఇంజెక్ట్ చేస్తామంటే ఇట్ వోంట్ యాక్సెప్ట్. సో ఇలా దే హ్యావ్ దేర్ ఓన్ ఫిజియలాజికల్ హోమియోస్టాసిస్ అండ్ దే మెయింటైన్ దేర్ ఇండివిజువల్ హోమియోస్టాసిస్. యాంటీజెనిసిటీ గురించి ఫర్దర్గా మనం అర్థం చేసుకోవాలంటే టిష్యూ హోమియోస్టాసిస్ గురించి తెలుసుకోవాలి. అంటే టిష్యూ హోమియోస్టాసిస్ అంటే సెల్స్ ఆఫ్ వన్ టిష్యూ ఆర్ ఇన్కంపాటబుల్ విత్ సెల్స్ ఆఫ్ అదర్ టిష్యూ. అంటే మనం బ్లడ్ సెల్స్ని మనం లివర్ టిష్యూలోకి ఇంజెక్ట్ చేయలేం, అలానే మనకి హెయిర్ ఫాలికల్స్ని మన లంగ్స్లోకి ఇంజెక్ట్ చేయలేం. అంటే ప్రతి టిష్యూ ఇట్ మెయింటైన్స్ ఇట్ స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్. మనకి డైరెక్ట్గా అదర్ టిష్యూస్తో కమ్యూనికేషన్ ఉన్నప్పటికీ బట్ దే మెయింటైన్ దర్ యూనిక్నెస్. దీన్నే టిష్యూ హోమియోస్టాసిస్ అంటారు. టిష్యూ హోమియోస్టాసిస్లో ఆ యాంటీజెన్స్ ఆఫ్ ద స్పెసిఫిక్ టిష్యూ హ్యాస్ ఎ స్పెషల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద టిష్యూ హోమియోస్టాసిస్. నెక్స్ట్ మనం యాంటీజెన్స్ ఆఫ్ ప్యాథజెన్స్ అంటే మన బ్యాక్టీరియా మీద కానీ వైరస్ మీద కానీ ఉండే యాంటీజెన్స్. అంటే బ్యాక్టీరియాలో
దీస్ ప్రోటీన్స్ దే పెర్ఫామ్ డిఫరెంట్ ఫంక్షన్స్. వైరస్లో ఈ స్పెసిఫిక్ ప్రోటీన్స్, ఆ సర్ఫేస్ మీద ఉండే ప్రోటీన్స్, దే పెర్ఫామ్ దేర్ ఓన్ ఫిజియలాజికల్ ఫంక్షన్. అంటే అటాచ్మెంట్ ఆఫ్ ప్యాథోజన్ విత్ హోస్ట్ సెల్. ఈ యాంటీజెన్ రోల్ అనేది ఇక్కడ చాలా క్రిటికల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మనం చూద్దాం. మనం తాగే మిల్క్ అంటే పాలల్లో ఉన్న ప్రోటీన్, కెసిన్ అనే ప్రోటీన్, ఇట్ విల్ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ పాయిజన్. ఎప్పుడంటే ఎప్పుడైతే మనం పాలని డైరెక్ట్గా రక్తంలోకి ఇంజెక్ట్ చేస్తామో అప్పుడు ఈ పాలల్లో ఉన్న ప్రోటీన్ యాక్ట్ యాజ్ ఏ పాయిజన్. అలా కాకుండా ఆ పాలని డైజెషన్ ప్రాసెస్లో ఎంట్రల్ రూట్లో తీసుకుంటే కనుక దే విల్ డైజెస్ట్ ఇంటూ సింపుల్ అమినో యాసిడ్స్. దే ఆర్ బ్రేక్ డౌన్ ఇంటూ సింపుల్ అమినో యాసిడ్స్. అలానే ఈ స్నేక్ పాయిజన్ తీసుకుంటే ఎప్పుడైతే ఈ స్నేక్ పాయిజన్ బ్లడ్లోకి ఎంటర్ అయిద్దో అప్పుడు పాయిజన్ కింద పనిచేస్తుంది. అలానే ఇఫ్ దిస్ స్నేక్ పాయిజన్ ఈజ్ ప్రాసెస్డ్ అండ్ అలౌ ఇట్ ఇన్ ఎంట్రల్ వే, అంటే డైజెస్టివ్ సిస్టంలో అంటే మన ఆహార వాహిక ద్వారా ఈ స్నేక్ పాయిజన్, ప్రాసెస్డ్ స్నేక్ పాయిజన్ తీసుకుంటే అవి ఏం కాదు, పాయిజన్ కాదు. ఎందుకంటే స్నేక్ పాయిజనస్ కంటైన్ ఏ ప్రోటీనేషియస్ ఎంజైమ్స్. దే ఆర్ డీనేచర్డ్ ఇన్ ద డైజెషన్ ప్రాసెస్. సో స్నేక్ పాయిజన్ ఎప్పుడైతే బ్లడ్లోకి వెళ్తే పాయిజన్ అవుతుంది. బట్ స్నేక్ పాయిజన్లో ఉన్న ఎంజైమ్ ప్రాసెస్ చేసి డైజెషన్ సిస్టమ్ ద్వారా తీసుకుంటే కనుక, ఎంట్రల్ సిస్టమ్ ద్వారా తీసుకుంటే కనుక దే వోంట్ యాక్ట్ యాజ్ ఎ పాయిజన్. చూశారు కదా, యాంటీజెన్కి ఇంత సిగ్నిఫికెన్స్ ఉంది. ప్యారెంట్రల్ పాత్వేలో ఏదైనా యాంటీజెన్ ఎంటర్ అయితే కనుక ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ యాంటీజెన్. ఏదైనా ఫారెన్ మెటీరియల్ అదర్ దెన్ ప్యారెంట్రల్ అంటే ఎంట్రల్ రూట్లో, అంటే ఆహార వాహి ద్వారా తీసుకుంటే కనుక దే వోంట్ యాక్ట్ యాజ్ ఎ యాంటీజెన్. సో ఏదైనా ఫారెన్ సబ్స్టెన్స్ అంటే రొటీన్గా తీసుకునే ఆహారంలో ఉంటే కనుక అది డైజెస్ట్ సిస్టంలో డైజెస్ట్ అయ్యి సింపుల్ మోనోమర్స్ కింద బ్రేక్ డౌన్ అవుతాయి. అండ్ దీస్ మోనోమర్స్ ఆర్ రీకన్స్ట్రక్టెడ్ బేస్డ్ ఆన్ ద జెనెటిక్ కోడ్ ఆఫ్ ద ఇండివిడ్యువల్. ఈ మోడర్న్ సైంటిఫిక్ ఇరాలో అన్ని బ్రాంచెస్ ఇంటిగ్రేట్ అవుతున్నాయి. సైన్స్ని అర్థం చేసుకోవాలంటే మ్యాథ్స్ ఉండాలి, ఫిజిక్స్ ఉండాలి, కెమిస్ట్రీ ఉండాలి. అలానే బయాలజీని అర్థం చేసుకోవాలంటే ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఇమ్యునాలజీ, తర్వాత మాలిక్యులర్ బయాలజీ, ఇలా అన్ని బ్రాంచెస్ ఇంటిగ్రేట్ అవుతున్నాయి. సో యాంటీజెనిక్ ఫంక్షన్ ఇన్ ఇమ్యునాలజీని అర్థం చేసుకోవాలంటే అదర్ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ కూడా తెలుసుకోవాలి. సో ద యాంటీజెన్స్ దే పెర్ఫామ్ ఇమ్యునాలజికల్ ఫంక్షన్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్ట్రక్చరల్ ప్రోటీన్స్, లేదంటే ఎంజైమ్స్ కింద యాక్ట్ చేస్తాయి, హార్మోన్స్ కింద యాక్ట్ చేస్తాయి, లేదంటే ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ కింద, లేదంటే మజిల్లో కాంట్రాక్ట్ ప్రోటీన్ కానీ, స్టోరేజ్ ప్రోటీన్ కానీ, అంటే హిమోగ్లోబిన్ కానీ, లేదంటే టాక్సిన్స్ కింద కానీ పనిచేస్తాయి. ఇలా యాంటీజెన్ని ఇమ్యునలాజికల్ కాంటెక్స్ట్లోనే కాకుండా అదర్ ఫిజియలాజికల్ ఆర్ బయోకెమికల్ కాంటెక్స్ట్లో కూడా అర్థం చేసుకుంటే ఈ యాంటీజెనిక్ ఫంక్షన్ని డీటెయిల్డ్గా అర్థం చేసుకోవచ్చు. సో అదర్ ఫిజియలాజికల్ యాక్టివిటీస్ కూడా అర్థం చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ యాంటీజెనిక్ ఫంక్షన్ కొన్ని ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ వేరియస్ ప్రోటీన్స్ చూద్దాం. సో కొన్ని ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే ట్రాన్స్మెంబ్రేన్ ప్రోటీన్ కింద పనిచేస్తుంది. దే యాక్ట్ యాజ్ ఏ వాల్వ్ ఫర్ ద ఎంట్రీ ఆఫ్ న్యూట్రియంట్స్ ఆర్ ఎనీ అదర్ సబ్స్టెంట్ ఇంటూ ద సెల్. సో sometimes these membranous proteins act as a hormone receptor. Sometimes they act as a sodium potassium pump. ఇలా డిఫరెంట్ ప్రోటీన్స్ అంటే దే హ్యావ్ దేర్ యాంటీజెనిక్ ఫంక్షన్ యాజ్ వెల్ యాజ్ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సో ఈ కాంటెక్స్ట్లో ప్రోటీన్స్ని ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంటీజెనిక్ ఫంక్షన్ కాకుండా ఫిజియలాజికల్ ఫంక్షన్స్ లేదంటే బయోకెమికల్ ఫంక్షన్స్ కూడా అర్థం చేసుకుంటే యాంటీజెన్ మీద, యాంటీజెనిక్ ప్రాపర్టీ మీద కంప్లీట్ ఓవర్వ్యూ అర్థమవుతుంది. చూసారు కదా, ఈ సెల్ మెంబ్రేన్లో ఉన్న ఈ ప్రోటీన్స్, ఇవి ఇంటిగ్రల్ ప్రోటీన్స్. సో దే పెర్ఫామ్ వేరియస్ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ ద సెల్. వేరియస్ ప్రోటీన్స్ అలాంగ్ విత్ యాంటీజెనిక్ ఫంక్షన్ దే పెర్ఫామ్ అదర్ ఫిజియలాజికల్ ఫంక్షన్స్. అంటే
చాలా ప్రోటీన్స్ అలాంగ్ విత్ యాంటిజెనిక్ ఫంక్షన్ దే పెర్ఫామ్ అదర్ ఫిజియలాజికల్ ఫంక్షన్స్. ఉదాహరణకి మనకి సెల్ మెంబ్రేన్ మీద గ్లూకోపోరిన్స్ ఉంటాయి. ఈ గ్లూకోపోరిన్స్ ఏం చేస్తాయంటే గ్లూకోజ్ ఎంట్రీని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాయి. అలానే యాక్వాపోరిన్స్ దే రెగ్యులేట్ ద ఎంట్రీ ఆఫ్ వాటర్ ఇన్ టు ద సెల్. చూసారు కదా, డిఫరెంట్ ప్రోటీన్స్ ఇన్ డిఫరెంట్ ఇష్యూస్ అలాంగ్ విత్ ద యాంటిజెనిక్ ఫంక్షన్ దే పెర్ఫామ్ స్పెసిఫిక్ ఫిజియలాజికల్ ఫంక్షన్. అనదర్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. అదేంటంటే ఏ, బి, ఓ అండ్ ఆర్హెచ్ బ్లడ్ గ్రూప్ యాంటిజెన్స్. సో మనం ఇమ్యునాలజీలో ఉన్న యాంటిజెనిక్ ఫంక్షన్ని మనం అదర్ ఫిజియలాజికల్ ఫంక్షన్స్లో మనం ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఒక కాంప్రహెన్సివ్ ఐడియా వస్తుంది. సో ఆర్బీసీ మీద ఉన్న ఏ గ్రూప్ కానీ, బి గ్రూప్ కానీ, ఓ గ్రూప్ కానీ అలాంగ్ విత్ అదర్ ప్రోటీన్ దట్ ఈస్ ఆర్హెచ్ ప్రోటీన్. సో ఆర్బీసీ మీద ఉన్న ఈ యాంటిజెన్స్ ఏ కానీ, బి కానీ, ఓ కానీ దే పెర్ఫామ్ అదర్ ఫిజియలాజికల్ ఫంక్షన్ లైక్ సోడియం పొటాషియం పంప్. అలానే మనకి ఆర్హెచ్ యాంటిజెన్ అనే ప్రోటీన్ ఇట్ ఈజ్ ఆల్సో an యాంటిజెన్. దే పెర్ఫామ్ అమోనియా ట్రాన్స్పోర్ట్ ఫంక్షన్. సో మనకి ఇమ్యులాజికల్ ఫంక్షన్తో పాటు అదర్ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ కూడా ఈ యాంటిజెన్స్ అని క్యారీ చేస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే దీస్ ప్రోటీన్స్ దే యాక్ట్ యాజ్ ఏ యాంటిజెన్. దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ వ్యాక్సిన్స్. అంటే బ్యాక్టీరియా సర్ఫేస్ మీద ఉన్న ప్రోటీన్స్ కానీ, లేదంటే వైరస్ మీద ఉన్న ఎన్వలప్ మీద ఉన్న ప్రోటీన్స్, ఇవన్నీ ఈ యాంటిజెన్స్ అన్నీ దే ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ యాంటిజెన్స్. అంటే ఇవేం చేస్తారంటే దీస్ ప్రోటీన్స్ ఆర్ సపరేటెడ్ అండ్ డియాక్టివేటెడ్ ఆర్ డినేచర్డ్. సో ఈ డినేచర్డ్ ప్రోటీన్స్ ఉన్నాయి కదా, ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లడ్లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు దే స్టార్ట్ ఆర్ దే ఇనిషియేట్ ఇమ్యులాజికల్ రియాక్షన్స్. సో యాంటీబాడీస్ ప్రొడక్షన్ని ఇనిషియేట్ చేస్తాయి. సో ఇలా మనకి ఈ యాంటిజెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, లేదంటే యాంటిజెన్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద వైరస్ సర్ఫేస్, దే ఐసోలేటెడ్ అండ్ దే ఆర్ డినేచర్డ్ అండ్ దే ఆర్ ఇంజెక్టెడ్ ఇన్ టు అవర్ బాడీ. సో ఇలా వ్యాక్సిన్స్ అనేది మనకి వేరియస్ ప్యాథోజన్స్ మీద ఉన్న బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, సో వాటి మీద ఉన్న సర్ఫేస్ ప్రోటీన్ తీసుకుని వ్యాక్సిన్ డిజైన్ చేస్తారు. సో నెక్స్ట్ ద రోల్ ఆఫ్ యాంటిజెన్ ఇన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇమ్యునాలజీ. టిష్యూ హోమోస్టాసిస్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. సో ఎవ్రీ ఇండివిజువల్ మెయింటైన్ ఇట్స్ టిష్యూ హోమోస్టాసిస్. దే వోంట్ యాక్సెప్ట్ ద ఆర్గన్స్ ఆఫ్ అదర్ ఇండివిజువల్ అన్లెస్ ద హెచ్ఎల్ఏ యాంటిజెన్స్ ఆర్ కంపాటబుల్. లేదంటే హెచ్ఎల్ఏ యాంటిజెన్స్ని మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్సెస్ అంటారు. సో MHC1, MHC2 ఈ రెండు మాలిక్యూల్స్ ఇమ్యులాజికల్గా మన బాడీ ఎప్పుడైతే మనకి యాక్సెప్ట్ చేస్తుందో అప్పుడే ఆ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సక్సెస్ అవుతుంది. చూసారు కదా ఈ వీడియోలో ఏ బుక్స్లోనూ, ఏ సింగిల్ బుక్లోనూ ఇంత ఇన్ఫర్మేషన్ దొరకదు. సో ఈ వీడియోలో మనం ఇమ్యునాలజీని ఫిజియాలజీతోనూ, బయోకెమిస్ట్రీతోనూ, తర్వాత మనకి మాలిక్యులర్ బయాలజీతోనూ ఇంటిగ్రేట్ చేసాం. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఏ ఇండివిజువల్ బుక్లోనూ దొరకదు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మీరు షేర్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతారని, సో నాలెడ్జ్ షేరింగ్లో మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.